ఒకవైపు విష్ణుమూర్తి, ఇంకొక వైపు జగన్మోహిని ఉండే జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని గురించి తెలుసుకుందాము. ఈ ఆలయము ర్యాలీ గ్రామంలో ఉంది. ఒకప్పుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అని దేవదానవులు ఘర్షణకు దిగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో వారిరువురి మధ్యకు వచ్చి నిలబడతాడు. మనసును మెలిబెట్టి మరులను రగిలించే ఆ సుందరాంగి శరీరాన్ని చూసిన రాక్షసులు గుటకలు వేయటం కూడా మర్చిపోయి నిలబడిపోతారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైపోతుంది. ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమేశ్వరుని చెవిలో చెప్తాడు. అప్పుడు పరమశివుడు, మనోనిగ్రహం లేని మీరందరూ విష్ణుమాయా విలాసానికి లోనవుతారే కానీ నాలాంటి విరాగిని ఎలాంటి సౌందర్యమో వంచలేదు అంటాడు. అంతటితో ఆగకుండా పరమశివుడు విష్ణువుని కలిసి నీ జగన్మోహిని రూపాన్ని చూపించు అని అడుగుతాడు. పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనలేడు. అందుకే మళ్ళీ జగన్మోహిని రూపాన్ని ధరిస్తాడు. విశ్వాన్ని సైతము వివసతకు గురిచేసే అసాధారణమైన సౌందర్యాన్ని చూసిన పరమశివుడు కూడా తనను తానే మరిచి ఆ జగన్మోహిని వెంటబడతాడు. జగన్మోహిని శివుని చేతికి చిక్కక చిరునవ్వులు జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి శిలారూపం ధరిస్తుంది. అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు 10 మైళ్ళ దూరంలో ఉన్న ర్యాలీ అనే గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయము. పూర్వము ఈ ర్యాలీ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ ప్రాంతాన్ని గంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉంటాడు. ఒకసారి గంటచోళుడు వేటకని ఈ అరణ్యానికి వచ్చి ఒక చెట్టు నీడన విశ్రమిస్తాడు. అప్పుడు ఎవరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపిస్తాయి. కానీ కన్నులు తెరిచి చూస్తే ఎవరూ కనిపించడు. తర్వాత గంటచోళుడు తన రాజధానికి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి కళ్ళలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఒక రథాన్ని సిద్ధం చేయించమని చెప్తాడు. ఈ రథాన్ని రాజ్యంలో నడిపించు. రథం శీల ఎక్కడైతే పడుతుందో అక్కడ నా విగ్రహం కనపడుతుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించమని చెప్తాడు. నిద్ర నుంచి మేలుకొన్న మహారాజు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో రథాన్ని నడిపిస్తాడు. అలా వెడుతూ ఉండగా ఒకచోట రథం యొక్క శీల ఊడిపడిపోతుంది. ఆ ప్రాంతంలో తవ్వించగా జగన్మోహిని విగ్రహము బయటపడింది. అది చూసి మహారాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఆ విగ్రహానికి ఒకవైపు శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే మరొక పక్క జగన్మోహిని రూపం ఉంటుంది. స్త్రీ పురుష రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయిస్తాడు. తర్వాత ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది. అదే ఆ రోజు జగన్మోహిని వెంట పరుగులు తీస్తూ వచ్చిన పరమశివుని ఆలయము. ఆ స్వామిని ఉమాకమండలీశ్వరుడు అంటారు. సుమారు 5 అడుగుల ఎత్తులో ఉన్న నల్లటి శిలలో ఈ విగ్రహము చాలా మనోహరంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పద్మిని జాతి స్త్రీకి వెనుకవైపున సహజంగా ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఈ పుట్టుమచ్చ జగన్మోహిని శిల్పానికి వెనుక భాగంలో ఉండి భక్తులకు చక్కగా కనపడుతూ ఉంటుంది. ఈ జగన్మోహిని రూపానికి ఆంధ్రదేశంలో తప్ప ఇంకెక్కడా కూడా దేవాలయం లేదు. ఈ జగన్మోహిని విగ్రహ రూపంలో శిరోభూషణాలు, శరీర అలంకారాలు, కేశవస్వామి అరచేతిలోని రేఖలు, 4 చేతుల్లో శంకుచక్ర గదా పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు. కేశవస్వామి పాదాల నుంచి నిరంతరము జలము ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ తీర్థం గనక తాగినట్లయితే అన్ని రోగాలు పోతాయని అక్కడ భక్తులు చెప్తుంటారు. ఈ మూర్తి యొక్క సౌందర్యాన్ని తప్పకుండా దర్శించి తీరాలి. అలా చూడలేని వారు కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళ కిందే లెక్క. ఈ ఆలయ విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.